హాయ్ అండి అందరికీ. ఈరోజు వంకాయ టమాటా కర్రీ చేస్తున్న బాక్స్లలోకైతే అందరికీ గుడ్ మార్నింగ్. ఒక పావు కేజీ వంకాయలు అయితే కోసుకొని ఒక 2 టమాటాలు అందులోకి ఒక పచ్చిమిర్చి ఒక ఉల్లిగడ్డ. వంకాయ టమాటా కర్రీ చాలా బాగుంటుంది, అందరూ ట్రై చేయండి. చాలా సింపుల్గా తొందరగా అయిపోతుంది. ఇవి కళాయి అయితే పెట్టుకున్నా, కళాయి పెట్టి ఒక స్పూన్ మీద ఒక అన్నర ఆయిల్ అయితే వేయాలి. కొంచెం వంకాయలు ఆయిల్ ఉంటేనే బాగుంటుంది, అంటే నెరి ఎక్కువ కాదు, లైట్గా ఒక స్పూన్ ఉన్నర ఆయిల్ అయితే వేసుకున్నాం. దీంట్లోకి తాలింపు గింజలు అయితే వేసుకున్నాం, పోపు గింజలు, నెక్స్ట్ ఉల్లిపాయలు, మనం కట్ చేసి పెట్టుకున్న మిర్చి, కొంచెం పసుపు, కొంచెం ఇవన్నీ ఫ్రై కావాలి. ఉల్లిపాయలు మంచిగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్. ఏ కూరలోకైనా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే చాలా బాగుంటుంది. పచ్చపచ్చగా దంచుకుంటా అప్పుడప్పుడే. చిన్న రోలు ఉంటుంది కదా, దాంట్లో అట్లా దంచేసేస్తా, చాలా బాగుంటుంది. ఇప్పుడు నెక్స్ట్ మనం వంకాయలు వేసుకుందాం. లేత వంకాయలు బాగున్నాయి, అసలు ఒక్క పుచ్చు కూడా రాలేదు. ఇంట్లో వంకాయలలో నార్మల్ పుచ్చు ఉంటుంది కదా, ఒక్క పుచ్చు కూడా రాలేదు. వంకాయలు ఊకనే మగ్గిపోతాయి. కొంచెం ఇలా కలుపుకొని ఎమ్మటి టమాటాలు కూడా వేసుకున్నాం అందులో. ఒక 5 నిమిషాలనే మంచిగా మూత పెడితే మగ్గిపోతాయి, మెత్తబడిపోతాయి మంచిగా. ఇప్పుడు ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు మూత పెడతాం. ఇలా కొంచెం మగ్గినాయి కదా, ఈ ఊకనే మెత్తగా అయిపోతాయి కాబట్టి కొంచెం కారం ఉప్పు ఎమ్మట వేసేసుకోవాలి. ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ ఉప్పు, ఇప్పుడు కలుపుతాను. చాలా బాగుంటుంది కూర. నెయ్యి ఎక్కువ మెత్త ఉడకబెట్టద్దు, కొంచెం మంచిగా ఉడకబెట్టాలి, చూసుకోవాలి. నూనె అంతా కొంచెం పైకి తేలుతుంది, అప్పుడు బంద్ చేయాలి. ఇంకొక 5 నిమిషాల్లో మన కర్రీ అయిపోతుంది. అయ్యో, వంకాయ కూరలో ఎంత బాగా నూనె పైకి తేలిందో చూడండి. ఇలా పైకి తేలితే మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట. కూర రెడీ అయిపోయింది, అసలు చాలా బాగుంది. దీంట్లో నీళ్ళు వేయను అసలు, అంటే ఎసరు పోయాము. ఇట్లా గుట్టకు దగ్గరకు అనమాట, వంకాయ ఇగురు అనమాట ఇది. వంకాయ ఇగురు చాలా బాగుంటుంది. వంకాయ కూరలో కంపల్సరీ మసాలా, కంపల్సరీ ధనియాల పొడిని వేసుకోవాలి. లాస్ట్లో కొత్తిమీర. అస్సలు వేడివేడి అన్నంలో చాలా బాగుంటుంది. అసలు వంకాయ కూరని మించింది ఉండదు కదా, వేడివేడి అన్నంలో తినాలి, మస్తుంటుంది. వంకాయ ఇగురు ఇది. వంకాయ కూర అంటే ఇట్లా కొంచెం వాటర్ అవి వేస్తారు, ఇదేమో ఇగురు లాగా అనమాట దగ్గరికి. సూపర్ వచ్చింది కర్రీ, చాలా బాగుంటుంది. అందరు ఈజీగా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రాగి జావ కోసం అయితే ఒక గ్లాస్ వాటర్ అయితే పెట్టుకున్నా. మా వారికి రాగి జావ, కర్రీ, పెరుగు, ఒక ఫ్రై పెడతాను అనమాట బాక్స్లో. వంకాయ కర్రీ అయింది కదా, ఇప్పుడు రాగి జావ చేయాలి. ఎండాకాలం రాగి జావ మంచిది, ఎక్కడ పోయినా రాగి జావ పంపిస్తాను నేను. రాగి పిండిలో కొంచెం వాటర్ వేసుకొని కలపాలి, లేకపోతే డైరెక్ట్ పోస్తే ఇట్లా గడ్డలు కడుతుంది అనమాట, ముద్దలు ఉంటుంది. అందుకే కొంచెం గిన్నెలో వేసుకొని కొన్ని వాటర్ వేసుకొని కలుపుకోవాలి. తర్వాత మనం మరిగే నీళ్ళలో పోసుకోవాలి. ఇది రాగి జావ. ఇది చిన్నపిల్లలు కూడా పెట్టచ్చు, మంచిగా తాగుతారు పిల్లలు. ఇప్పటి నుంచి అలవాటు చేయాలి. ఇలా నీళ్ళు మరుగుతున్నాయి కదా, ఇంట్లో పోసేస్తాం.
కొంచెం ఉడకనియాలి. ఉడికిన తర్వాత తీసి మజ్జిగలో కలిపి నిమ్మకాయ కూడా పిండి మజ్జిగ నిమ్మకాయ ఇది 3 కలిపి తాగితే చాలా బాగుంటుంది. ఒంటికి చలవ అన్నమాట. ఇగో ఇలా ఉడికిపోయింది. ఇప్పుడు బంద్ చేసుకున్నాం. మంచిగా ఉడికింది చాలా బాగా. కొంచెం ఉడకనియాలి లేకపోతే అరగదు. ఇగో ఉడికిన జావలో కొంచెం పెరుగు వేసుకున్నా, నిమ్మకాయ ఒక ముక్క పిండిన, నిమ్మకాయ పెరుగు పిండుకున్నా. పిండాలి. అలా పిండి కొంచెం వాటర్ వేసి నెరి పలసగా కాకుండా నెరి చిక్కగా కాకుండా నార్మల్ క్వాంటిటీలో చేయాలి. ఇంక ఇవే అన్ని బాక్సులు మా వారికి పెట్టి అన్ని బాక్సులు అన్నీ ప్రిపేర్ చేస్తున్నాం అన్నమాట. ఇప్పుడు ఇక మనం తయారు చేసుకున్నాం కదా వంకాయ కర్రీ, అది తర్వాత కాకరకాయ కూడా చేసిన, అది కూడా పెడతా. పెరుగు 4 ఐటమ్స్. ఇగో కాకరకాయ ఫ్రై. ఇగో బాక్స్ అయితే రెడీ అయిపోయింది. రోజు ఎర్లీ మార్నింగ్ ఈ పనులు ఉంటాయి అన్నమాట. పొద్దున్నే బాక్స్ పెట్టేసిన.